బిగ్ బాస్ అగ్ని పరీక్షలోంచి బయటకు వచ్చేసాడు. అతను చూడటానికి అదో రకంగా ఉంటాడు. బట్ మహా తెలివిగలడు. మెదక్కు ఇండిపెండెంట్ ఎంపీ సీట్‌గా పోటీ చేశాడు. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాడు. మొన్న అగ్ని పరీక్షకి వెళ్ళాడు. రిజెక్ట్ అయ్యాడు. కానీ టాలెంటెడా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నాడా? పిచ్చితనంగా మాట్లాడుతున్నాడా? పోనీ చదువుకోలేదా అంటే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాడు. పోనీ పిచ్చోడా అంటే కాదు. మహా తెలివిగలడు. ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 85K ఫాలోవర్స్ ఉన్నారు. ఎట్లా ఈ మనిషిని ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? సో, సరదాగా ఒక ఫన్‌గా ఒక ఇంటర్వ్యూ అయితే చేద్దాం. ఎలా ఉంటది? ఏంటి? ఇతని పేరే తెలిసే ఉంటది. సిద్దిపేట మోడలు. దాంతోనే ఫేమస్ అయ్యాడు. హాయ్ సిద్దిపేట మోడల్. హాయ్ సార్, బాగున్నారా సార్? బాగున్నావు. ఏంటి సిద్దిపేట మోడల్? ఏంటి కవర్లు? ఏంటి ఆ టీ షర్ట్ ఏంది? ఇది ఫ్యాన్స్ ఇచ్చారు సార్. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు, నా డైలాగ్, నా సిగ్నేచర్ డైలాగ్ వెరీ ఫేమస్ డైలాగ్ సార్. అది మమ్మల్ని వెరీ ఫస్ట్ డైలాగ్, అది మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఏంటి ఫస్ట్ ఏదో అన్నావు, ఫ్యాన్స్ ఇచ్చారా? అవును సార్. ఎవరు వాళ్ళు? ఫ్యాన్స్ అంటే ఎవరు? ఫ్యాన్స్ అంటే ఇక ప్రేమ ఆప్యాయతతో నన్ను అభిమానించేవాళ్ళు సార్. ఇక వాళ్ళు ఫోటో ఇది కొట్టించి వాళ్ళకి మంచిగా జ్ఞాపకంగా ఒక మెమొరీ ఉంటుందని అక్కడికి వచ్చి శాల్వాలు కప్పేటోళ్ళు, సన్మానించేటోళ్ళు, మంచిగా కొన్ని పిక్చర్స్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇచ్చేటోళ్ళు సార్. నాయి ఎక్కడికి వచ్చేవాళ్ళు? కొమర్ చెరువు, నేను పనిచేసిన దగ్గరనే. కొమర చెరువు దగ్గర ఏం చేసేవాడు అక్కడ? అంటే ఫస్ట్ నేను యాక్చువల్గా నాది పీజీ అయిపోయి సివిల్స్ దాకా ప్రిపేర్ అయినాక సివిల్స్ ప్రిపరేషన్ కూడా 1 year కూర్చున్నా కన్సిస్టెంట్గా క్రాక్ చేద్దామని చదివి. ఇంకా అమ్మ నాన్న వాళ్ళు ఏంటంటే ఇక మాది పేదరికం, ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల నాన్నగారు అక్కడ జాబ్ చేసిండు. నెలకు 15,000 జాబ్ చూపెట్టిండు. జాయిన్ అయినా 12 గంటల డ్యూటీ ఉంటుంది, 15,000. సరే ఈవినింగ్ విజిటర్స్ వస్తారు, ఈవినింగ్ సాయంకాలం దాకా చదువుకోవచ్చేమో, అవకాశం దొరుకుతుంది అన్నట్టు అట్లా చదవడానికి ట్రై చేసినా కానీ ఇంకా కుదరలేదు సార్. తర్వాత ఇక నా మైండ్లో ఒకటి ఏమనిపించింది అంటే, కొందరు సందర్శకులు ఏమన్నారంటే ఈ కొమర్ చెరువు ఇక్కడ ఉందని మాకు తెలియదు, చాలామందికి తెలియదు అసలు, ఇంత మంచి టూరిజం అట్రాక్షన్ చాలామందికి తెలిస్తే బాగుండు అని అన్నప్పుడు నా మైండ్లోకి ఆలోచన వచ్చింది. అరే తెలియదా మరి, నేను నాలో ఎట్లాగో కామెడీ యాంగిల్ ఉంది, ఈ ఫన్నీగా రీల్స్ చేసి మరి ప్రమోట్ చేద్దాం మంచిగా వరల్డ్ వైడ్ అని అన్నప్పుడు నా మైండ్లోకి ఆలోచన వచ్చింది. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావారా భయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మోడల్ అని డ్యాన్స్ చేసిన. నేను ప్రొఫెషనల్ డాన్సర్ని కాదు, ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ డాన్సర్, బట్ ఐ కెన్ డూ డ్యాన్స్. ఒకటి ఎక్సర్సైజ్ చేసినట్టే ఉంటుంది ఆ స్టెప్. అది చేయగానే ఇంకా చాలా ఇక అందరికి మంచిగా కనెక్ట్ అయిపోయినాయి సార్. ఇంకా అప్పుడు వరుసగా డైలాగ్స్ ప్రతిదీ సిద్దిపేట మహేష్ బాబు సార్ పోకిరి స్పూఫ్ చేసిన. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయి, కొమర్ చెరువు చూసామా లేదా అంటే దాంట్లో మేము పెట్టిన గోపిచంద్ ఒక సినిమాలో అంటాడు, జలుబు చేసినట్టుంది విక్స్ తీసుకుంటావా అని. అట్లా అదన్నీ పెట్టి మంచిగా తిట్టిర్రు, భయపడ్డా కూడా ఫస్ట్ ఆ రీల్ చేసినప్పుడు. అమ్మో ఇది ఎట్లుంటుంది ఆయన, సరే ఇక అందరు నవ్వుకోవడానికి చేద్దామని అనిపించింది. తర్వాత కామెంట్లలో కూడా ఫన్నీగా మమ్మల్ని అయితే నవ్విస్తున్నారు అబ్బాయి అని అట్లా ఈజీగా తీసుకోరు. ఇంకా జగడమే అని ఇట్లా రన్నింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎంత మంచి వీడియోలు చేయండి సార్, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. అప్పుడే నా మైండ్లో ఇంకో ఆలోచన వచ్చింది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇది కూడా ఈ రీల్స్ అన్ని వరుసగా మంచి కనెక్ట్ అయినాయి. కొమర్షియల్ వచ్చే సందర్శకులు కూడా మా పిల్లలు సైతం, మా చిన్నాలు సైతం నీ వీడియోలు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. మేము ఇది చూడడానికి రాలే, కేవలం నిన్ను కలవడానికి వచ్చినాం, నీతో ఫోటో దిగడానికి వచ్చినాం అన్నప్పుడు అయితే నేను ఐ విల్ చెరిష్ దట్ మూమెంట్ ఫర్ ఎవర్ సార్. చాలా హ్యాపీగా అనిపించేది. నీతో ఫోటోలు అసలు ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్యూటీ ఆఫ్ దట్ కొమర్ చెరువు లేక్, దే యూజ్ టు టేక్ పిక్చర్స్ విత్ మీ సార్. చాలా హ్యాపీగా వాళ్ళ టెస్ట్ మనీ వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు. నైస్ వీడియోస్, మా చుట్టాలు యూకేలో ఉర్రు, యూఎస్లో ఉర్రు, వాళ్ళు కూడా నీ వీడియోస్ చూస్తుంటారు, మాకు షేర్ చేస్తుంటారు, చాలా బాగా నవ్విస్తున్నావు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు నాకు ఇంకా చాలా వాళ్ళు అన్నారు అన్నట్టు, కొందరు అన్నారు మరి ఈ ఎంటర్టైన్మెంట్ చాలామందికి చేరువవ్వాలంటే బిగ్ బాస్ నీకు మంచి ప్లాట్ఫామ్, అంతేకాకుండా నీకు డబ్బులు కూడా వస్తాయి, మీ ఇల్లు కూడా వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది అని చెప్తున్నావు, పేదరికం అని చెప్తున్నావు కదా, డబ్బులు కూడా వస్తాయి, ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి అన్నప్పుడే నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఓకే మరి ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మందికి చేరువవ్వాలంటే బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్, మరి ట్రై అయితే చేద్దామంటే సీజన్ 7లో గేట్ ముంగట కోంగానే గేట్ అవుట్ అన్నారు. అప్పుడు ఫేమస్ అయ్యా నువ్వు? ఫేమస్ సార్, అప్పుడు కూడా ఫేమసే. ఇంకా కానీ గేట్ ముంగట లోపలికి రానియాలి, గేట్ అవుట్ అన్నారు. ఇంకా మళ్ళీ సీజన్ 8లో ట్రై చేసిన, 9లో మాత్రం ఇంకా అప్లై చేసుకో, కామనర్స్ అప్లై చేసుకోండి అని రాగానే 3 minutes వీడియో చేసి పెట్టినా సార్. ఎక్కడ బ్లూ సూట్ వేసుకొచ్చా? అది అందరు కామెంట్లు పెడుతున్నారు సార్, అసలు బ్లూ సూట్ మంచిగా పనిచేసి వేరే కలర్స్ అన్న తీసుకోవాలి, హార్పిక్ బ్లూ ఇది టాయిలెట్స్ క్లీనింగ్ చేసే హార్పిక్ అడ్వర్టైజ్ చేస్తున్నావా,
అరే నీకు అది ఒకటే ఉందారా అని కామెంట్లు ఫుల్ ఘోరంగా కామెంట్లు చేస్తారు సార్. కొన్నావా? కొన్నా సార్. కొమ్మరి దగ్గర పనిచేసినప్పుడే 3 నెలల శాలరీ సేవింగ్స్ ఎంత చేసుకొని అయింది అది సూటు? 11,000 అయిందని కానీ ఎవరు నమ్మరు. అది కిరాయి 500 కిరాయి తెచ్చుకొని వేసుకున్నావా అని కామెంట్లు పెడతారు. ఇక నమ్మరు కానీ 60,000 దాకా గుర్తిపించుకున్నా సార్. 11,000 దాకా అయింది కానీ ఇక కలరు అసలు నేను రాంగ్ సెలెక్షన్ చేసుకున్నా కావచ్చు సార్. నాకు తెలియక సడన్గా చేసుకున్నా. ఆ బ్లూ సూట్ ఏడ దొరికిందిరా నీకు, ఎంతకు కిరాయి తెచ్చుకున్నావురా, అది హార్పిక్ టాయిలెట్స్ క్లీన్ చేసేటప్పుడు వాడుతున్నావారా నువ్వు అని ఘోరం కామెంట్లు చేస్తున్నారు. ఏడదు సూట్తో చంపుతున్నారు అని పెడుతున్నారు సార్. ఇక సూట్ మీద పోయి డైలాగు ఆ స్టేజ్ ఎక్కగానే ఫస్ట్ అప్లై చేయగానే ఫస్ట్ ఏంటంటే జూమ్ కాల్ చేసారు సార్. జూమ్ కాల్లో నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, కోపం తెప్పించే అంశాలు ఏంటి, సరదాగా ఉండే అంశాలు ఏంటి, నీకు ఇష్టమైన కంటెస్టెంట్ వాళ్ళు, ఇంకా మరి బిగ్ బాస్కి వస్తే నువ్వేం చేస్తావు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్. ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి రాస్తే ఎవరు రావాలనుకుంటున్నావు. జూమ్ కాల్లో మంచి ఆన్సర్స్ చేసినా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్కి పిలిచారు సార్. గ్రూప్ డిస్కషన్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువ మోసం చేస్తుర్రా, అమ్మాయిలు అబ్బాయిలను ఎక్కువ మోసం చేస్తుర్రా అనే టాపిక్ మీద మంచిగా మాట్లాడమన్నారు సార్. అది బాగానే మంచిగా మాట్లాడినా ఫ్లూయెంట్గా. ఎట్లా అట్లాంటిది నేను బాగా చేయగలను, ఎందుకంటే నాది ఐఏఎస్ అంటే ఐఏఎస్ సెలెక్ట్ కాలేదు కాబట్టి. చెప్పు డైలాగ్ చెప్పు. నువ్వు గ్రూప్ డిస్కషన్లో చెప్పిన ఒక డైలాగ్ చెప్పు. చెప్తా సార్. అయితే నేను ఐఏఎస్ సెలెక్ట్ కాలేదు కాబట్టి ఐఏఎస్ బ్రెయిన్ అంటే కామెంట్లో నన్ను తిడతారు, ఎందుకంటే క్రాక్ చేసినాకనే అనాలి అది. ఆ నాలెడ్జ్తో మాట్లాడినా సార్. ఏమన్నారంటే ఎవరు ఎక్కువ అకార్డింగ్ టు నేను చెప్పిన మంచిగా నాకు వచ్చిన 1 మినిట్లోనైనా స్పష్టంగా ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అని ఒక ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. వాళ్ళు క్రైమ్స్కి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. స్టాటిస్టిక్స్ అయితే అక్యురేట్గా ఏం చెప్పలే, కానీ ఆ రిపోర్ట్ ప్రకారం రీసెంట్గా మనం చూసుకుంటే అమ్మాయిలే ఎక్కువ మంది అబ్బాయిలను చీట్ చేస్తుర్రు. మధ్యప్రదేశ్లో ఇండోర్ హనీమూన్ ఇన్సిడెంట్ అయింది, భర్తను చంపింది. ఇంకా డ్రమ్ముల పెట్టుడు ఉత్తరప్రదేశ్లో, కుక్కర్లో పెట్టుడు, ఫ్రిడ్జ్లో పెట్టుడు, ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. భార్యలు భర్తలను చంపుతారు. అట్లా ఈ ఇలీగల్ రిలేషన్షిప్స్ అవుతున్నాయి. అది కూడా ఒక ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద రీజన్. ఇట్లా అంటే లాస్ట్ 10 years అప్పుడు చూసుకుంటే 10 ఏళ్ళ కింద అబ్బాయిలే అమ్మాయిలను యాసిడ్ దాడి ఇలాంటివి జరిగేటివి. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలే మోసం చేస్తారు అబ్బాయిలని చేయలేపి బలంగా నొక్కి చెప్పిన. ఇంకా మేడం తాబీ మేడం అని ఉంటుంది, ఇంప్రెస్ అయింది. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసారు. అక్కడే ఇదే డైలాగ్ చెప్పిన సార్. భార్యలు భర్తలను మోసం చేస్తుర్రు, అది హత్యలకి దారితీస్తుంది. ఇల్లీగల్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇట్లా కొంచెం చెప్పగానే మేడం యూఆర్ సిద్దిపేట తాబీ మేడం అని, యూఆర్ సిద్దిపేట మోడల్ రైట్ అంటే, రియల్ మోడల్ ఏమో 6 feet ఉండి 6 back ఉన్నాడు ఒక అతను, సయ్యద్ అబ్బు అని. తనేమో నేను మోడల్ మేడం అంటే, సిద్దిపేట మోడల్ ఈ సిద్దిపేట మోడల్ రైట్ అన్నది. ఇంప్రెస్ అయింది మేడం. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేసారు. నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేయగానే ఇక అక్కడ స్టేజ్ ఎక్కిన సార్. అగ్ని పరీక్ష అగ్నిపరీక్షకి నువ్వు స్టేజ్ మీద నువ్వు మాకు కనిపించాలంటే జూమ్ కాల్ ఒకటి, గ్రూప్ డిస్కషన్ ఒకటి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి అట్లా? అదే ఫస్ట్ మనం 3 minutes వీడియో పెట్టినాం, ఓకే. ఫస్ట్ రౌండ్ జూమ్ కాల్, సెకండ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, నెక్స్ట్ రౌండ్ స్టేజ్ పైన 44 members పిలిచిర్రు. అక్కడ ఫిల్టర్ చేసి నెక్స్ట్ 15 members కదా సార్. 15 మళ్ళీ 6 members చేసారు కదా సార్. 44 members నువ్వు ఒకడే నేను సార్. ఇంకా కొంతమంది హాట్స్టార్లో కొంచెం డ్యూరేషన్ కూడా రాలేదు అసలు. నాది వచ్చింది సార్, వచ్చింది. ఎంటర్ కాగానే స్టేజ్ ఎక్కగానే మన శ్రీముఖి మేడం సిద్దిపేటలో అంటారా బాబు అని మేడమే డైలాగ్ చెప్పింది. ఇక నవదీప్ గారేమో వెంటనే చూసినట్టుంది కదా శ్రీముఖి, నీ వీడియోలు చూసిందేమో. చూడచ్చు సార్, చాలామంది నాది రిఫరెన్స్ కూడా వాడారు సార్. స్పై సినిమాలో, నిఖిల్ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ అప్పుడు ఇట్లా అంటాడు, ఎవర్రా ఈ అమ్మాయి అంటే సిద్దిపేట మోడల్ లాగా ఉంది అని అంటాడు. స్పై సినిమాలోనా? అవును సార్. నీ డైలాగ్ వాడారు? చూపెట్టలా సార్? చూపించు. చాలా నేను సినిమాలో డైలాగులు వాడాను, నా డైలాగులు సినిమాలో వాడతారు అని 3 minutes వీడియోలో పెట్టినా సార్. బిగ్ బాస్ వాళ్ళు పంపించమన్నప్పుడు ఇంకా వెంటనే ఇక నవదీప్ గారు అన్నారు, నువ్వు కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారేంటి అన్నారు సార్. లైటర్ లేదా మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి? సిద్దిపేట మోడల్ లా ఉంది, అంతకు మించి. నీ డైలాగ్ అది సిద్దిపేట మోడల్ లాగా ఉంది అని నాతో పోల్స్తుంది సార్. ఓకే ఓకే. అయితే అండి ఇప్పుడు నవదీప్ ఏమన్నాడు నేను వెంటనే శ్రీముఖి మేడం డైలాగ్ చెప్పగానే నెక్స్ట్ అన్నాడు వెంటనే, కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను పిలుస్తున్నారేంటి అన్నాడు. అభిజిత్ గారేమో ఇప్పుడే జనాలు నీతో ఫోటోలు దిగుతారు, హౌస్లోకి వచ్చి బయటకు వెళ్తే మాతో దిగేవాళ్ళు కూడా నీతో దిగుతారు అన్నాడు.
ఇంకా బిందు మేడం అయితే ఏం అసలు వాయిస్ కూడా ఇవ్వలే. అభిజిత్ గారు రెడ్ లేపగానే బిందు మేడం సేమ్ మై ఒపీనియన్ కూడా అని రెడ్ లేపింది. వాళ్ళ రిజెక్షన్ మొత్తం అన్ఫేరే అనిపించింది సార్ నాకైతే. అన్ఫేరేనా? ఎందుకని నీకే సిగ్మెంట్ ఏం చేయడానికి కూడా ఇవ్వలేదు కదా? టాస్క్ కూడా ఇవ్వలేదు. టాస్క్ అట్లా ఎందుకని పరిగెత్తినట్టున్నావు కదా అటు ఇటు? డైలాగ్ చెప్పమన్నారు అంతే. పరిగెత్తు డైలాగ్ ఏదో చెప్పమన్నారు. పరిగెత్తాలని చెప్పలే. నాకు కొంచెం యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తాను నేను. నిజం సార్. అయితే చెప్పిర్రు ఏదైనా డైలాగ్ చెప్పు, నువ్వు సిద్దిపేటలో అంటారు బాబు డైలాగ్ ఫేమస్ తెలుసు మాకు కూడా, ఏదైనా డైలాగ్ చెప్పాను కానీ మేడం ఇట్లా స్పూఫ్ చేసిన కమర్షియల్ ప్రమోట్ కావాలని సిద్దిపేటలో నేను పనిచేసే కానీ ఆ డైలాగ్ చెప్తాను మేడం అంటే సరే చేయన్నారు. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కమర్షియల్ చూసామా లేదా అని జగడమే అని పరిగెత్తిన. ఇంకోటి ఇది కూడా చేసిన ఫేమస్ డైలాగ్ సార్, అరచిత్ అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలు అంటే వాళ్ళు నన్ను ఆపేసారు లోపలికోకుండా, హౌస్లో ఆపేసారు. ఇంకా మంచి డైలాగ్ చెప్పిన శ్రీముఖి మేడం నీ ఏజ్ ఎంత అంటే నా 32 అంటే నాది 32 అని మేడం సిగ్గుపడ్డది. మరి మన ఇద్దరికి ఈడు జోడు అవుతుంది అని అంటే అది కొంచెం కట్ చేసారు అది అని అట్లా చేసిన సార్. మంచిగా ఫన్నీగా మంచిగా మాట్లాడిన కానీ లాస్ట్గా వాళ్ళు నాకైతే అన్ఫేర్ అనిపించింది సార్ టు బీ హానెస్ట్. అన్ఫేర్ ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళలో నువ్వు ఫ్రాంక్గా మాట్లాడతావు, అవును సార్. వాళ్ళ ఎవరికి ఏదో ఒక ఇది ఉంటుంది, నువ్వు పాపులర్ అయ్యావు నీ డైలాగ్తో. అవును సార్. తర్వాత వాళ్ళలో ఏదో ఒకటి ఎలిమెంట్స్ ఏదో స్పెషల్ ఉంటుంది, నీలో ఏముందంటే ఏం చెప్తావు? మరి వాళ్ళు కూడా అదే అడిగింది, నవదీప్ కానీ వీళ్ళు కానీ అడిగింది. అవును అడిగితే నేను చెప్పిన సిద్దిపేట మోడల్ అంటే నువ్వు యూనిక్, అందరిని ఎంటర్టైన్, ఐ వుడ్ లైక్ టు డూ ఎంటర్టైన్మెంట్ ఇది అంతా చెప్పిన. మళ్ళీ అన్నారు అభిజిత్ గారు అన్నారు ఇది నీ ప్లాట్ఫామ్ కాదని చెప్పినట్టు, ఇది నీ ప్లాట్ఫామ్ కాదన్నారు. మళ్ళీ ఇంకోటి అది కట్ చేసారు కొంచెం. మరి నీలాగానే అందరు ఆ మోడల్ ఈ మోడల్ అని వేరే వేరే ఊరోళ్ళు కూడా వస్తారు, మరి ఎట్లా అంటే మోడల్లకే మోడల్ సిద్దిపేట మోడల్ యూనిక్ అని నేను చెప్పిన. ఇంకా వాళ్ళు కావాలని రిజెక్ట్ చేసారని అనిపించింది సార్ నాకైతే. ఎందుకంటే నేను కావాలని రిజెక్ట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే ఇక ఫేమ్ అవుతున్నా నువ్వు ఫేమస్ అని అన్నారు, ఇంకా నా ఫేమ్ రెట్టింపు అవుతుంది, డబ్బులు వస్తే కొంచెం ఆర్థికంగా కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని నేను ఈ ఫ్యాక్టర్స్ ఈ రీజన్ వల్ల వెళ్ళిన. వాళ్ళు ఫేమ్ అనేది పదే పదే అన్నారు కాబట్టి బహుశా నేను ఫేమ్ ఇంకా రెట్టింపు అవుతుంది అని వాళ్ళు జెలస్తోని నీ క్రేజ్ వాళ్ళు తట్టుకోలేకపోయారు సార్. నిజంగా టూ ఫేమస్ వీడు, అబ్బో ఈ పర్సనాలిటీ మాకు ఇంకా రావద్దు, వీడు ముందుకెళ్ళొద్దు అని వాళ్ళు నాకు అడ్డు కట్టేసారేమో అనిపించింది సార్ టు బీ ఆనెస్ట్ సార్. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ అసలు ఏమైనా టాస్క్ ఇచ్చి మీరు చేసిరా బేస్డ్ ఆన్ ఎనీ పారామీటర్ యూ నీడ్ టు జడ్జ్, ఏది లేదు డైరెక్ట్లీ నవదీప్ గారు కూడా నువ్వు ఈ ప్లాట్ఫామ్ కాదు, నువ్వు వేరే చూసుకోవాలి సక్సెస్ కానీ అన్నాడు. కామెంట్లల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే సార్, కామెంట్లల్లో జడ్జిలనే అంటారు, కొందరు రీల్స్ కూడా చేసి పెడతారు నాకు సపోర్ట్గా. వాళ్ళు అంతా అది అన్ఫేర్, అసలు జడ్జ్ వాళ్ళు అసలు జడ్జి చేయడానికి అర్హత లేదు వాళ్ళకి లేదా, నిజమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక కామనర్స్ ఒక గరీబోని పిలుస్తామని మంచిగా లుక్కులు ఉన్న వాళ్ళు ఇంకా ప్రాపర్టీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తుర్రేమో అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించడే కాదు, చాలామంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ జడ్జిమెంట్ అయితే నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సార్. కామన్ మ్యాన్ అంటే బయట ఉండేవా అతను, కానీ ఆడు డబ్బులు ఉన్నాడా గరీబోడా అని కాదు కదా అక్కడ. అవును సార్. నార్మల్ పీపుల్ వాళ్ళు పిలుస్తానంది, డబ్బులు ఉన్నవాడిని డబ్బులు గరీబోని పెట్టుకుంటానని చెప్పలా. అవును సార్. ఓకే సార్, ఓకే ఐ డూ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. కానీ నేను కామన్ మ్యాన్నే, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఏం బాగుపడలే. వాళ్ళు సెలబ్రిటీ అని నువ్వు సెలబ్రిటీ అని కాకుండా యాక్చువల్లీ ఈ ఫైర్ అక్కడ చూపెట్టి నేను అక్కడ నోరు మూసుకొని వాకౌట్ చేసిన, అది కరెక్ట్ కాకుండా ఇలాంటి ప్రశ్నలు అడిగి వాళ్ళ మీదకి ఫైర్ అయ్యేది ఉండే. అసలు నిజంగా నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బాగుండేదా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్, మంచి ఆదరణ. టీఆర్పీ నేనే ఒక టీఆర్పీని అని చెప్పడంలో సందేహమే లేదు. మిస్ అయింది సార్. ఎందుకంటే కామెంట్లు కూడా పెడుతుర్రు కొందరు, నువ్వు బిగ్ బాస్ మిస్ అవ్వడం కాదు, నిన్ను వాళ్ళు మిస్ అయ్యారు, డోంట్ వరీ బ్రదర్ అని పెడుతుంది. అంటే నేను పెట్టించుకున్నాను, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఫోన్ అన్న తీసుకొని నేనే టైప్ చేసినాను. కానీ ఆ డౌట్ రాకముందు మీరు అడగకముందే చెప్తున్నా, అట్లా నేను పెట్టించుకోలే. కానీ వాళ్ళే నిజమైన ఆదరణతో పెడుతున్నారు సార్. మీరు మామూలుగా మీరు స్క్రోల్ చేసినా మీకు అర్థమైపోతుంది. అప్పుడేంటి నువ్వు ర్యాపిడో తోలుతున్నావు అని చెప్పావు అక్కడ స్టేజ్ మీద? అవును సార్, ఎందుకంటే ఉద్యోగం పోయిందా? ఆ కమర్షియల్ కాడ అందరు నాతో ఫోటోలు దిగుతున్నారు అని కుళ్ళుతో జాబ్లకే తీసేసారు. అవును సార్. ఫోటోలు తీస్తే అక్కడ పాపులర్ అవుతుంది కదా, మరి అయితే పాపులర్ అయితే నీ ఇంటికాడ ఏమైనా వేసుకోగాని మాకు ఇది అవసరం లేదు అన్నారు. చెరువు దగ్గర ఏమొద్దన్నారు, డైరెక్ట్ ఇదే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ దట్ జాబ్. ఇంకా తర్వాత ఎందుకంటే ఇక మా వాళ్ళు కూడా అన్నారు, అమ్మ నాన్న, అరే నువ్వు ఫేమస్ అవడేమో కానీ నోట్లో ఏమన్నా పడ్డదిరా, ఉన్న జాబ్ పోయిందిరా, నువ్వు ఆ ఫేమస్ ఏమన్నా కడుపులకు తెస్తుందారా అని అంటే ఇక స్కూళ్ళల్లో ట్రై చేసినాం. నా పీజీ అయిపోయింది అని స్కూళ్ళల్లో ట్రై చేస్తే మా అమ్మగారిని తిరిగినాం. తిరిగితే బాబు డెమో ఇచ్చిన, రిటర్న్ టెస్ట్ అన్నీ మంచిగా రాసిన, అన్నీ చేసినాక
మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వద్దంటారు, నువ్వు సిద్దిపేట మోడల్ అంటే ఫేమస్ అట, పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంటికి వెళ్ళి సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిర్రు అని ఎగురుతారు, డ్యాన్స్ చేస్తారు, వద్దు బాబు అని. అంటే నీ పాపులారిటీ నీకు ఉద్యోగం రాకుండా చేస్తుంది. అవును సార్, అంతేనా? అదే జరుగుతుంది సార్. ఇంకా ఇక ర్యాపిడో ఇంకా ఇదంతా కాదు, ఎట్లా ర్యాపిడో నన్ను వేసుకుందామని ర్యాపిడో చేసినప్పుడు ఈవెన్ ఇక్కడ హైదరాబాద్లో చేసిన అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరుగుకుంటే బిగ్ బాస్ ప్రయత్నంలో భాగంగా తర్వాత సిద్దిపేటలో కూడా ఉందని తెలిసిన తర్వాత సిద్దిపేటకు సిటీ మార్చుకొని అక్కడే చేసిన. కానీ రైడ్ ఎక్కే ముందు ఫోటో సెల్ఫీ తీసుకొని నాతో రైడ్కి వస్తారు సార్. ఎందుకంటే సిద్దిపేట మోడల్ని వీడియోలు చూస్తుంటాం, అరే నువ్వు ర్యాపిడో నడుపుతున్నావా అంటే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాలేదు, నా గిట్లే ఉంది, ఏదైతే బతకనికి ర్యాపిడో వేసుకుంటున్నా అని వాళ్ళకు మళ్ళీ చెప్పేటోని. సరిపోయాయి డబ్బులు ర్యాపిడోకి? హైదరాబాద్లో అంటే మంచిగానే వచ్చేది సార్ మార్జిన్, కానీ సిద్దిపేటలో అంటే తక్కువ సార్. ఇప్పుడు ఎక్కడ సిద్దిపేటలో ఉన్నావు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావు? సిద్దిపేటలోనే సార్. ఇంకా హైదరాబాద్ ఊరినే ఇట్లా 4 ఇంటర్వ్యూలు చేసుకుని అడావిడి చేద్దామని వచ్చావు అంతే? అంటే వైల్డ్ కార్డ్ అన్న ఇంకా మీరు అనుకుంటారు కావచ్చు, నీకు ఆనే 3 రెడ్లు ఇచ్చి నేను గెట్ అవుట్ అన్నారు, ఏడాది నువ్వు సక్సెస్ కాలేదు, మళ్ళీ ఇంకా వైల్డ్ కార్డ్ అని ఆశలు అవును సార్, ఆశలు సజీవంగా ఉన్నాయి. మీరు మనసులు ఇట్లా అనుకోకముందే నేనే చెప్తున్నా, ఇప్పుడు ఆశలు సజీవంగా ఉన్నాయంటే మీరు మూర్ఖత్వం కాదా అని మీరు అనుకుంటారేమో అని అనిపిస్తుంది మీ ఫేస్ చూస్తే. కానీ మూర్ఖత్వం అనుకోకండి సార్ నాది. కానీ ఎందుకంటే ఇంకా కూడా కొంచెం అది మీరు ఇంకా థింక్ హై డ్రీమ్ బిగ్ అని ఉండాలి. కానీ నువ్వు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నావు అని మీరు అనుకోకముందే నేనే చెప్తున్నా, కొంచెం వైల్డ్ కార్డ్ వస్తే బాగుంటుందని ఆశ ఉంది సార్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్, సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గకుండా సిద్దిపేట మోడల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. మెదక్కు ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేశావు. అవును సార్. ఎందుకు అదేంటి? ఓరే నువ్వు నీ యంగ్ చూస్తే నాకు తెలిసి పాపులారిటీ కోసం చేస్తున్నట్టు ఉంది తప్ప ఇది బాధ్యత కాదు. ఇటు బిగ్ బాస్కి వచ్చావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఇన్స్టాగ్రామ్ అంటున్నావు, రీల్స్ చేస్తావు, ఇది ఏంటి పాపులారిటీ కోసమేనా? సార్ ఇదైతే పాపులారిటీ గురించి కాదు, మామూలుగా అంటే రీల్స్ స్టార్టింగ్లో డైలాగ్స్ అవన్నీ అయితే పాపులారిటీ గురించి, బిగ్ బాస్ అనేది కూడా ఫేమ్ రెట్టింపు అవుతుంది అని, డబ్బుల గురించి ఫేమ్ గురించి. కానీ ఎలక్షన్ అయితే ఫేమ్ గురించి అని కాదు సార్. టు బీ హానెస్ట్, నేను ఏంటంటే సమాజం ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ బెటర్ సొసైటీ అనే నినాదంతో వచ్చిన సార్. ఎందుకంటే చదువుకున్న విద్యావంతులు సామాన్యులు ముందుకు వస్తేనే దేశం బాగుంటుంది. యువ దశలో రావాలి, ఒక 60 ఏళ్ళు అన్న అయిపోయినాక 60 ఇయర్స్కు నేను వచ్చి పోటీ చేస్తా అనడం కంటే యువ దశలోనే వస్తే జరగకుండా మేలు చేయొచ్చు అని నేను అట్లా చేసిన సార్. కానీ వేరే వాళ్ళందరూ నువ్వెవరిలో కాపీ కొడుతున్నావు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, నీకు డబ్బుల గురించి చేస్తున్నావు అని అంటే నేను విత్డ్రా చేసుకుంటే డబ్బులు ఇస్తారని చేసావు. అది కాదు సార్, ఫోన్పే పెడితే కూడా కొందరు అనుకుర్రు డబ్బులు వస్తే నీకు ఫోన్పే డబ్బుల గురించే చేస్తున్నాం, రాలేదా ఫోన్పేలో డబ్బులు? ఒక్క రూపాయి రాలే. వేరే వాళ్ళకు ఇట్లా కొందరికి డబ్బులు వచ్చినాయి. చాలా మందికి ఈ మధ్యకాలంలో పోటీ చేస్తే డబ్బులు వచ్చినాయి, వరకు 1 CR వచ్చినాయి. అసలు ఎక్స్పెక్ట్ చదువుల తల్లి అని అట్లాంటి వాళ్ళని నమ్మి మాత్రం వేస్తారు. నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి నాకైతే నామినేషన్ కూడా డబ్బులు లేవు వేయండి అని నేను, నువ్వు డబ్బుల గురించి చేస్తున్నావు అన్నారు, ₹1 రాలే. కానీ అసలైన అర్హత ఉన్న వాళ్ళకి ఏం రావు సార్. నిజంగా డబ్బుల కోసం వేసావా లేకపోతే అట్లా మనలో మనమాట సరదాగా మాట్లాడుకుందాం? డబ్బుల గురించి అయితే కాదు సార్. అంటే మీరు అంటే ఇది ఈ లైన్ చెప్తే మీరు సాటిస్ఫై అవుతారేమో, డబ్బులు వస్తే మంచిగా నేను హ్యాపీగా బతకచ్చు, నామినేషన్కే కాకుండా ఇంకా తర్వాత కూడా రిలాక్స్డ్గా బతకచ్చు అని వేసిన అనే లైన్ కాదు, ఆ లైన్ అయితే చెప్పా సార్, అది కాదు. కాకపోతే నిజంగా సార్ నేనైతే సమాజం గురించి చేసిన, ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కొంచెం మంచి నాలెడ్జ్ ఉంది, ఇంకా సమాజం పట్ల ఎట్లాంటి యువత ముందుకు వస్తే బెటర్ అన్నట్టు ఒక సంకల్పంతోనే చేసిన సార్, డబ్బుల గురించి అయితే కాదు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1264 వచ్చినాయి సార్, 1264. నాకు చాలా సంతోషం. కొందరు అన్నారు బై మిస్టేక్లు వచ్చినాయి అది అంటే 200 100 బై మిస్టేక్ వచ్చినాయి అనుకో, మిగతా అయితే ఏదైనా వాళ్ళు అందరికీ కృతజ్ఞుడిని సార్, ఎందుకంటే నన్ను నమ్మేసినందుకు తొలి అడుగులో. ఇంకా ఎమ్మెల్సీ కూడా చేసినా కానీ అది రిజెక్ట్ అయింది సార్ కొంచెం, లేకుంటే గ్రాడ్యుయేట్స్ నీకేస్తామని మస్తు మంది అన్నారు, నా ఫేస్ వాల్యూ పెరిగేది. ఇంకా అదే సార్, రాజకీయంగా కూడా సమాజానికి మేలు చేయాలి, సిద్దిపేట మోడల్ ఒక సైన్యంగా ముందుకు రావాలి. అబ్రహాం లింకన్ కూడా 0 నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి 2 సార్లు రాష్ట్రపతి అయ్యిండు. అట్లా మహనీయుల ప్రభావం నా పైన ఉంది. అంటే ఆ రోజులు ఈ రోజులు వేర్రా బాబు, నీకు అంత సీన్ లేదని అందరు కామెంట్లల్లో ఇక పెడతా. మళ్ళీ పోటీ చేస్తావా నెక్స్ట్? ఇంకా ముందు ఒక మంచి అప్డేట్ వస్తుంది, నేను ఇప్పుడు ఏం చెప్పా సార్. ఇక ఇలా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు, నువ్వు పాపులర్ అవుతున్నావు కాబట్టి ఈసారి ఏమన్నా తెలుస్తుందా? అది ముందు పోటీ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పాను మీకు, అది మంచి అప్డేట్ వస్తుంది త్వరలో, అది ఇంకా అంతే. కానీ అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను సార్ నేను మీకు, అది ఇప్పుడు ఏం చెప్పా, ఇక టాప్ సీక్రెట్, అది ఎగ్జామినేషన్ హాల్లోకి పేపర్ వచ్చేంతవరకు ఎంత సీక్రెట్ అట్లా. నేను అది అప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలని నేనే మీ దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ నా ఇంటర్వ్యూ తీసుకోండి అంటే
ఓకే. నేను నీది ఒక రీల్ చూసా. సార్. కొన్నిటికి సర్ప్రైజ్ అయ్యాం, కొన్నిటికైతే బాలలత మేడం నీ గురించి చెప్పింది. అవును సార్. ఏంటి ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇతను నిజమే చెప్తున్నాడా, మీ స్టూడెంటేనా అని అవును సార్. ఒక యాంకర్ అడిగితే ఆవిడ మాట్లాడినప్పుడు కుర్రోడు చాలా మంచోడు అని చెప్పింది. అవును సార్. నిజంగా గ్రేట్. బాలలత మేడం లాంటి వ్యక్తి మీ గురించి చెప్పడం. అవును సార్. మరి అప్పుడు అలా బాగుండేవాడు, మరి ఏంటి ఇప్పుడు ఏం తేడాగా మాట్లాడుతున్నావు? తేడా మాట్లాడేం లేదు సార్. అట్లా మీరు అట్లా అనుకుంటారు కానీ అట్లా ఇక అంటే నేను 4-5 ట్రై చేసేసరికి మీరు అట్లా భావిస్తారు కానీ తేడాగానే ఏం లేదు. కాకపోతే మేడం నాకు ఫ్రీ కోచింగ్ ఇచ్చింది మానవతా దృక్పథంతో. ఇక నేనే ఇక మంచిగా అట్లే కూర్చొని చదువుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండే సార్. ఇక నేనే ఇంట్లోకి హెల్ప్ చేయాల్సిన స్థితిలో ఏర్పడ్డది. ఇంకా మేడము మంచిగా షీఈ్ మై మెంటర్, ఎప్పుడు సపోర్ట్ చేసేది. మేడం దగ్గరికి వెళ్ళి నాకు తెలిసి కలెక్టర్ కానీ నేనే అనుకుంటా కలెక్టర్ కానీ వేస్ట్ ఫెలోనో ఇక ఏదైనా కానీ నన్ను నేను కలుస్తావా మేడం ఎప్పుడన్నా? ఫోన్ చేసినా మాట్లాడుతుంది సార్. మంచిగా కలిసినా కానీ ఆప్యాయంగా మాట్లాడుతుంది. యూపీఎస్సీకి ర్యాక్ చేయని ఫెలోనంటే నేనే మేడం దగ్గరికి. నిజంగా నీ పేరు గుర్తుందంటే గ్రేటే ఆవిడకి. మేడం బెస్ట్ స్టూడెంట్ సార్. ఎందుకంటే నాకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నేను మేడంను రోజుకి 100 మిస్డ్ కాల్స్ ఇచ్చి 100 కాల్ సతాయించిన. మేడం ఇక చెప్పొద్దు మళ్ళీ వింటే సీరియస్ అవుతుందేమో కానీ మేడం హెల్పింగ్ నేచర్తో ఫ్రీగా ఇచ్చింది సార్. అప్పుడు విసిగించిన అబద్ధం ఎందుకు. మరి ఆవిడ పేరు నిలబెట్టాలి కదా నువ్వు. నేను అదే దగ్గర ఎంతమంది కలెక్టర్లు అయ్యారు ఆవిడ దగ్గర చదువుకున్నా? అవును సార్. ఆమె కలెక్టర్లను తయారు చేసే కర్మాగారం. మేడం దగ్గరికి పోయి కలెక్టర్ కాలేదంటే నేనే. ఇక అది హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ సార్. కానీ ఏదో రోజు ఒక రోల్ మోడల్ కావాలి సార్, సిద్దిపేట మోడల్. ఆవిడ పేరు నిలబెట్టాలి. అవును సార్. సూపర్. పెళ్ళి ఏంటి, పెళ్ళి ఉందా లేకపోతే? పెళ్ళి అంటే మీరు అడగకముందు నేను చెప్తాను. ఏంటంటే నేను అనుకున్నా ఇంటర్వ్యూ అనగానే ఫీమేల్ యాంకర్ ఉంటుందని. మీరు ఉండేసరికి ఇక మనసులో ఇక బయటకు చెప్పలే కానీ ఇప్పుడు చెప్తుండే చెప్పాల్సిన పరిస్థితిలో కానీ చెప్తుండే. ఎందుకంటే నేను నెవర్ హైడ్, ఏదైనా డైరెక్ట్ ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. ఏం చేస్తావు ఇక్కడ అమ్మాయి అంటే? ఏం ఆడతావు? ఫ్లట్టింగ్ చేసి ఏం చేస్తావు? ఫ్లట్ చేసి పులిహోర కలిపి ఒకవేళ మింగిల్ అవుతుందేమో పడేద్దాం, నా అందానికి ఇంత మంచి హ్యాండ్సమ్ దొరకరు అని ఆ ఫీమేల్ యాంకర్ని ట్రాప్ చేసి మంచిగా ఒక ఇంటి వాడిని అయ్యేదామని ట్రై చేసేటోని. మరి ఇప్పుడు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటావు, మరి అక్కడ మాట్లాడేవారు యాంకర్తో? మాట్లాడలేదు సార్. పులిహోర చాలా చోట్ల కలిపినా కానీ ఎవరు. చింతపండు ఎక్కువైందా? అవును సార్, చింతపండు ఎక్కువైంది. ఎవరు వాళ్ళే సార్. కానీ ఇక్కడన్నా పడతారేమో అన్న ఒక కుతూహలంతో వస్తే మీరు నాకు బ్రేక్ వేసారు సార్. బ్రేక్ వేసారు. మీరు ఫీమేల్ యాంకర్ ఉంటుందని ఎంతో సూపర్ ఎగ్జైట్మెంట్తో నచ్చిన. అందుకని కొత్త బట్టలు అనుకోండి. అవును సార్. కొత్త కాదు సార్, అదే. సరే సార్. ఏంటి రియల్ లైఫ్లో ఎప్పుడు వస్తుంది అమ్మాయి? లవ్ స్టోరీస్ అడగాలి. ఇంత పాపులర్ అయితే ఆగాగు, ఇక్కడ ఆగాలి. లవ్ స్టోరీ ఇంత పాపులర్ అయిన తర్వాత లవ్ స్టోరీ లేకుండా ఉండవు. నిజం లవ్ స్టోరీ లేవు. నీకు అమ్మాయిల కామెంట్లు పెట్టరా? అస్సలే అమ్మాయిల కామెంట్లు లేవు, అమ్మాయిల మెసేజ్లు లేవు. రావాలని మన ఛానల్ ద్వారా కూడా ఎవరన్నా ఇంత మంచి హ్యాండ్సమ్ మాకు దొరకడు అనుకుంటే కామెంట్ ద్వారా ప్రపోజ్ చేయరు. నేను ఐఎమ్ రెడీ టు మింగిల్. కదా ఇక్కడ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. రియల్ సార్, ఆనెస్ట్ చెప్తున్నా. సిద్దిపేట మోడల్ అబద్ధాలు చెప్తున్నా. ఒక్క మెసేజ్ రాలేదు సార్ నాకు, నిజం చెప్తున్నా. ఇంకా మా అమ్మ నాన్ననే అంటారు, అరే నువ్వే పిల్లని తెచ్చుకోరా, మేము చూసుడు కాదు నువ్వే పిల్లని తెచ్చుకోరా అంటారు. ఇంకా మా అమ్మ నాన్న చూసిన సంబంధాల కాడ 2-3 అంటారు అట అమ్మాయిలు. కొందరికి వీడియోలు నచ్చాయి కదా సార్, వాడా మోడల్ డ్యాన్స్ చేసేటోడా మాకొద్దు అని రిజెక్ట్ అయినాయి సార్. నిజంగా కొందరికి వీడియోలు ఇక నచ్చాయి కదా సార్. ఇక మామూలుగా నాకైతే ఎవరు మెసేజ్ చేయలేదు, కామెంట్ చేయలేదు సార్. నాకు ప్రపోజల్ ఉంటే మంచిగా హ్యాపీగా చెప్పుకుంటా, ఇట్లా ప్రపోజ్ చేసారు సార్, ఈ మోడల్ అయినాక ఒక సిద్దిపేట మోడల్ ఐ లవ్ యూ అని చెప్పారు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు సార్. ఎందుకని? ప్రాబ్లం ఎక్కడ దొరుకుతుంది? ప్రాబ్లం అంటే ఇక డబ్బు, ఫేమ్తో పాటు డబ్బు కూడా ఉండాలి కదా సార్. చెప్పేస్తున్నావు నువ్వు. చెప్పడం కాదు కానీ వాళ్ళకు కూడా స్థితిగతులు తెచ్చిపోతాయి కదా సార్. మంచిగా ఫేమ్తో పాటు డబ్బు కూడా ఉండాలి. డబ్బు లేకపోవడమే మైనస్ పాయింట్. మైనస్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి సార్. ఇక వీడియోల ద్వారానన్నా లేకుంటే ఏమన్నా సినిమాల సీరియళ్ళల్లో అవకాశాలు వచ్చినా కానీ, కమెడియన్గా ఏదన్నా వచ్చినా కానీ నేను వినియోగించుకుంటా సార్. మన ఛానల్ ద్వారా అవకాశాలు రావాలని తప్పకుండా వస్తాయి. నీది మంచి మనసు కాబట్టి తప్పకుండా వస్తాయి. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ఇప్పుడు ర్యాపిడో నడుపుతున్నావా లేకపోతే ఎట్లా? ఇక ర్యాపిడోనే సార్. ఇంకా అప్పుడు జీవనాధారం ప్రస్తుతం అయితే అదే సార్. ఇక అమ్మ నాన్న వాళ్ళకెట్లా? అమ్మ నాన్న ఇక ప్రస్తుతం అయితే ఊళ్ళో ఉంటారు. నాన్నగారు వంటలు చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇక ఇప్పుడు శాతం అయితే లేదు, ఇద్దరు ఊళ్ళోనే ఉంటారు. ఎంత పంపిస్తావు డబ్బులు? ఏడా సార్, ఇప్పుడు ప్రమోషన్ చేసి ఏదో ఒక 4,000 అట్లా వస్తున్నాయి. చేసావా? బ్రాండింగ్ వస్తుందా నీకు? చిన్న చిన్న షాపులు సిద్దిపేటలో. అయితే నా దగ్గర కెమెరాలు గిన్న ఎక్విప్మెంట్స్ లేవు. ఇక వేరే ఒక సాయి ప్రసాద్ అన్నాను, ఒక అన్న స్టార్ట్అప్ పెట్టిండు. అన్నతో కలిసి ప్రమోషన్లు ఎత్తున్నా. ప్రమోషన్లే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు అడగకముందు చెప్తున్నా, సిద్దిపేట మోడల్ సాంగ్ అనేది ఒకటి
ప్రోమో చూసిరు అనుకుంటు సార్ మీరు బహుశా మోడల్ సిద్దిపేట మోడల్ నా బిల్డప్ సాంగ్ సార్ అది. ఓకే. అయితే శ్రీకాంత్ అన్న సాయి ప్రసాద్ అన్న వాళ్ళ ప్రొడ్యూసర్స్తోని క్లెమెంట్ అన్న ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న ఉన్నాడు సార్. మా దారి మైసమ్మ ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా అన్ననే వాడి అన్నతోనే వాడిపించినాం మొత్తం బిల్డప్ సాంగ్ సార్. ఈ సాంగ్తోని మళ్ళీ ఒకసారి అందరి మనసులు దోచుకుంటా అనుకుంటున్నా. అది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? ఇక ప్రోమో వచ్చింది వస్తుంది సార్ ఈ వీక్లో, ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. మీరైనా ఎవరైనా విని ఎంజాయ్ చేయడమే కాదు, డ్యాన్స్ కూడా చేస్తారు ఆ పాట చూసి. ఖచ్చితంగా సార్. ఓకే. ఎంత అయిందండి ఖర్చు? దాదాపు 80,000 దాకా అయింది సార్. ఇంకా మంచి అదిరిపోతుంది సాంగ్. ఇంకా అసలు యాక్చువల్లీ మీకు నిజం చెప్పాలంటే ఏమైందంటే, నేను బిగ్ బాస్ కోతా నాకు కొంచెం చాలా ఓవర్గా ఉంటుంది, అంటే డ్రీమ్ బిగ్ అన్నట్టు. బిగ్ బాస్ పోయి విన్నర్ అవుతా, ఓటింగ్కు దోహదపడుతుంది ఈ పాట అని ఒక్క రోజులో హుటాహుటిన హడావిడిగా షూట్ చేసినాం సార్. అంతా ఆడ ఓటింగ్కు దోహదపడు కాదు, నన్నే ఆపిస్తా. ఇప్పుడు బిగ్ బాస్లో 15 మంది వెళ్ళారు, అవును సార్. కామనర్స్ 6 వెళ్ళారు, అవును సార్. సెలబ్రిటీలు 9 మంది ఉన్నారు. వీళ్ళల్లో నువ్వు ఎవరు బాగా ఆడతారు? రాత్రి చూసే ఉంటావు షో. అవును సార్. ఎవరు బాగా ఆడతారు, ఎవరు కప్పు కొట్టుకొస్తారండి? నువ్వు కాదు కానీ, అవును సార్. నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా ఒకవేళ వస్తే నీ కప్పు పక్కన పెట్టు. అవును సార్. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళ గురించి చెప్పు. ఓకే సార్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంతవరకు ఎవరు పోలే, సారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పోయి విన్నర్ కాలేదు ఎవరు. హిందీ బిగ్ బాస్లో ఎల్వేసి యాదవ్ అయిండు, కానీ నేను వెళ్తే మాత్రం నేను విన్నర్ అవుతా. ఓకే, ఇది నాది, నా భజన మీరు సపరేట్ పెట్టమంటారు, నా సెల్ఫ్ డబ్బా. ఇక నాకు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను వాడు సార్, సారీ పదే చెప్తున్నందుకు. కానీ ఇప్పుడైతే నేను గ్రూప్ డిస్కషన్ అప్పుడు కూడా నాకు శ్రీజ లంచ్ అప్పుడు పరిచయం అయింది మంచిగా. అవును సార్. ఆమెకు ప్రపోజ్ కూడా చేసిన నేను. ఏం చేసావు? ఏం చెప్పావు? ఒప్పుకుంటే వైజాగ్ అల్లుడు అవుతా, నేను పెళ్లి చేసుకుంటా వైజాగ్ అని చెప్పిన సార్. ఇక ఆమె సరదాగా తీసుకుంది. నువ్వు అక్కడ మనం మాట్లాడుకున్నాయి అన్ని సరదానే అంటే, అక్కడ మాట్లాడుకున్నాయి సరదా కానీ నీకు ప్రపోజ్ చేసింది మాత్రం సీరియస్ అంటే ఆమె అన్ని తేలిగా ఫన్నీగా తీసుకుంది. తను మంచిగా ఆడుతుంది సార్, ఫైర్గా. తను ఆడే టాస్క్లు అయినా ఆడడమైనా మాట్లాడడమైనా ఫైర్గా మాట్లాడుతుంది. కాబట్టి శ్రీజ అంటే నేను లవ్ చేస్తున్నా మీరు అనుకోవచ్చు, నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి అమ్మాయి గురించి చెప్తున్నావు అని అట్లా కాదు సార్. కానీ మంచిగా పెర్ఫార్మెన్స్ బాగుంది సార్, తను బెస్ట్గా ఇస్తారు. ఎలా తీసుకుందా అమ్మాయి నువ్వు ఐ లవ్ యూ అని చెప్తే? ఫన్నీగా తీసుకుంది సార్. సీరియస్ తీసుకుంటే బాగుంది సార్. అంటే సీరియస్ తీసుకుంటే మళ్ళీ కొడుతా, నిన్ను చెప్పేసుకుని కొడతా అని మీరు అంటారేమో, అది అనకముందే చెప్తున్నా. కాకపోతే ఒప్పుకుంటే బాగుంది సార్ అమ్మాయి. నేను మంచిగా పెళ్ళి చేసుకుందామని అనుకున్నా, కానీ ఇక ఆమె సరదాగా హోటల్ కూడా మాకు అది 2 days అగ్ని పరీక్ష షూట్ అప్పుడు కూడా హోటల్ ఇచ్చారు సార్ మాదాపూర్లో. హోటల్లోనైనా ఇంకా గ్రూప్ డిస్కషన్లో కూడా మాతోనే సార్ 10 members గ్రూప్ చేసారు సార్. ప్రియా శెట్టి శ్రీజ మా గ్రూప్లోనే ఉండే సార్. మా గ్రూప్లకే వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇంకా మంచిగా వీళ్ళ కల్కి గారు కూడా ఉంటారు అనుకున్నా సార్, కానీ మిస్ అయింది ఆమె. ఈ కామనర్స్లో ఇప్పుడు నువ్వు శ్రీజ బాగా ఆడుతుంది. సెలబ్రిటీస్లో అంటే ఇంకా సుమన్ శెట్టి వీళ్ళు, ఆశీష్ ఆమె హీరోయిన్ ఆమె కూడా బాగానే చేస్తారు. చూసింది నువ్వు రాత్రి ఇంటర్వ్యూలాగా చూసింది. ఆ టైం చూసావు, గేమ్ చూడలేదు చూడలేదు సార్. చూసి పడిపోతున్నాను. అవును సార్, నాకు కొంచెం ఇక వీడు సొల్లు గార్చుకుంటారు అనుకోకూడదు సార్ జర, ఎందుకంటే ఇక పెళ్ళి కాలే కదా, ఇక కావాలిగా. అందుకని మేడం అంటే బాగా ఆడతారా, సెలబ్రిటీస్ కూడా గట్టి పోటీస్తారు అనుకుంటున్నా సార్. ఇంకా ఉన్నారు అందమైన వాళ్ళు, రీతు చౌదరి ఉంది, తర్వాత ఉన్నారు సార్ ఇంకా ఇద్దరు. ఒక అమ్మాయి డాన్స్ చేసి పోయింది కదా సార్, శ్రేష్ఠ వర్మ. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. పెద్దోళ్ళే నచ్చుతున్నారు నీకు? వాళ్ళే ఇక కొంచెం పెద్దోళ్ళు ఏంటంటే నాకు బెటర్ అని నేను అనుకుంటున్నా, కానీ ఏమో చూడాలి. అంటే మళ్ళీ కామెంట్లలో ఇది వేరే రకంగా పోతుంది, కానీ ఎవరైనా సరే అన్నట్టుంది ఇప్పుడు కొంచెం. ఇప్పుడేంటి చెప్పు, లవ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సార్. ఈ అందం, ఈ హ్యాండ్సమ్కు ఇప్పుడు ఎవరు కనపడితే వాళ్ళకి చెప్తూ ఉంటే వెళ్తున్నాం, ఎక్కడో చోట ఆగుద్దని. అవును సార్, ఎక్కడన్నా ఒక దగ్గర ఓకే చేస్తారు, ఓకే చేస్తారు, ఒక ఇంటి వాడిని అవుతా అని కలగంటున్నా సార్. కానీ ఎవరైనా చెప్పేట్లా ఈ అమ్మాయితో పాటు శ్రీజతో పాటు? శ్రీజ ఒక్కరికి అయిపోయినా అగ్ని పరీక్షలో శ్రీజకి చెప్పి అంతకుముందు అంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. ఇప్పుడు రైడ్కి వెళ్ళినప్పుడు ఇది ఉంది కదా, ర్యాపిడోకి వెళ్ళినప్పుడు నీకు అమ్మాయిలు కూడా ఎక్కుతూ ఉంటారు కదా? అవును సార్, అమ్మాయిలు ఎక్కుతారు. మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతో?
మాట్లాడతారు, అన్ని వీడియోలు చూస్తాం మేము అని మెల్లగా మాటలో మాట కలిపి కళ్ళలో కళ్ళు కలిపి మెల్లమెల్లగా చేద్దాం అనుకుంటా కానీ ఆల్రెడీ ఐ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటారు. అరే అందరు ఉన్నాక మరి నాకెట్లా నాకేనా భూమి మీద లేనిది అని నన్ను నేను ప్రశ్నించుకుంటా. ఒక ఆమె అట్లే అన్నా సార్, రియల్ ఇట్లా అయిపోయింది. రైడ్ ఎక్కింది, ఒక కాలేజ్ దగ్గర దించింది అన్నట్టు. యు ఆర్ నైస్ అండి, బ్యూటిఫుల్ ఇట్లా ఇది అని మెల్లమెల్ల పులిహోర కలిపితే మీరు పడిపోతారా అని ఇట్లా అడిగితే నేను బండి మీదకే పడతా, నేను నీకు పడా, నాకు ఆ బాయ్ ఫ్రెండ్ ఉండంటే మళ్ళీ నేను కవర్ చేసిన, బండి మీదకే మీరు పడతారేమో నేను స్పీడ్గా వెళ్తా కాబట్టి అని ఇట్లా అడుగుతున్నానండి అని నేనే కవర్ చేసుకున్నా. ఇంకా ఐ హ్యాడ్ ఎ బాయ్ ఫ్రెండ్ అంటే సిద్దిపేట మోడల్ సింగిల్గా ఉన్నాడు, ఎవరైనా కామెంట్ చేయరు. ఇప్పుడు ఏది నీ రీల్స్ ఫేమస్ అయిన రీల్స్ ఒక 2 చెయ్యి. ఫేమస్ అయినాయి సార్. ఫస్ట్ డైలాగ్, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావా, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు, అరసిత్ నడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, కొమర్చెరు చూసామా లేదా, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు. ఇంకా ఇంకా మన సాక్షి టీవీ గురించి కట్టాను సార్, చెప్తావా? దాన్ని మార్చి చెప్పు. సాక్షి టీవీకి ఎప్పుడు వచ్చామనేది కాదు, ఇంటర్వ్యూ ఇచ్చామా లేదా, మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి మన సాక్షి టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్. సిద్దిపేట మోడల్ వెంకట్ సార్. ఇంకా ఫైనల్గా సినిమాల్లో కూడా అవకాశాలు రావాలి, సీరియల్లో కూడా అవకాశాలు రావాలి, అట్లాగే నీకు బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే కొంచెం నువ్వు అన్నట్టు డబ్బులు లేవు అంటున్నావు, త్వరలో నీ మంచి మనసుకి దేవుడు కూడా డబ్బులు ఇస్తాడు, అన్నీ జరుగుతాయి, సక్సెస్ అవుద్ది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ నీకు హెల్ప్ అవుతాయి, ఎవరైతే ఉన్నారో నీ మంచి మనసు ప్రకారమే హెల్ప్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి సార్.